మార్చి ఏప్రిల్ విద్యార్థులందరికీ ఒక పరీక్షా సమయం. ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి సమయం కాబట్టి విద్యా సంవత్సరం అంతా చదువుకున్నది, నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, పరీక్షల సమయంలో మనం నేర్చుకున్నదంతా పరీక్షల్లో మనం చూపించే ప్రతిభ అది మరొక ఎత్తు. ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడి చదువుతుంటున్నాం, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్లో సరిగా మనం రాయలేకపోతే అదంతా ఒక రకంగా వృధా అయినట్లు లెక్క. ఎగ్జామినేషన్ సరే నేర్చుకున్నదేం వృధా కాదు, కాకపోతే దాన్ని ఆ ప్రతిభను ఎగ్జామినేషన్లో చూపించకపోతే మనకి చాలా తక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్కులు బట్టే మన ప్రతిభను అంచనా వేస్తుంటారు, మనకు వచ్చిన మార్కులు బట్టే మన ప్రతిభను అంచనా వేస్తుంటారు. కాబట్టి ఎగ్జామినేషన్లో మనము ఏ విధంగా చక్కటి మెళకువలతోటి ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామినేషన్ సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలము ఎగ్జామ్ రాసే సమయంలోనే కాకుండా ఎగ్జామ్ రాయడానికి ముందు, ఎగ్జామ్ రాసిన తర్వాత, ఎగ్జామ్స్ జరిగేటటువంటి అన్ని రోజులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనం ఆరోగ్యం కావచ్చు, మన ఆహారం కావచ్చు, మన నిద్ర కావచ్చు, పరీక్ష రాసే సమయంలో పరీక్షను ఏ విధంగా మనం రాయాలి, మెళకువలు కొన్ని ఉంటాయి, కొన్ని ఎగ్జామినేషన్ టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయ్యి మనం చక్కగా ప్రజెంటేషన్ చేస్తే పేపర్ దిద్దేటటువంటి వాళ్ళకి చక్కగా వాళ్ళ ఇంప్రెషన్ కలగటం, మంచి మార్కులు రావడం అనేది జరుగుతుంది. సో మనము సాధారణంగా ఫస్ట్ మనం చేయాల్సిందంటే, చాలామంది ఎగ్జామ్స్ అనగానే ప్యానిక్ గురవుతుంటారు, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు. ఎగ్జామ్స్ అందరికీ యాన్యువల్ ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరికీ ఉంటాయి. హై స్కూల్ సెక్షన్లో కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటుంటారు, 6th to 10th. అందులో మళ్ళీ 10th క్లాస్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అంటారు. మనకి పేపర్స్ అనేటివి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో పేపర్స్ తయారవుతాయి. కాబట్టి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన స్కూల్ కాకుండా వేరే కాడికి పోయి మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్విజిలేటర్లు కూడా మనకి తెలియనటువంటి వస్తారు. కాబట్టి కొంతమంది భయాందోళనకు గురవుతుంటారు, నేర్చుకుంటారు, చదువుతారు, కానీ ఎగ్జామినేషన్ సెంటర్ అంటేనే ఆడికి పోయి రాయాలంటేనే ఎవరెవరు వస్తారట, స్క్వాడ్స్ వస్తారట, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వస్తారట, బుక్ చేస్తారట, కొంత ప్యానిక్ గురవుతుంటారు, అంటే ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి ఆందోళన పడద్దు. చదువుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే అదేదో ఒక భూతంలాగా చూడాల్సిన అవసరం లేదు. మన స్కూల్లో జరిగినటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ లాగానే ఉంటాయి. మనం 7th, 8th, 9th, 10th SA1, SA2 రాసాం కదా, SA1 రాసాం కదా, క్వశ్చన్ పేపర్ కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అంటే ముందు భయాన్ని తొలగించుకోవాలి, భయపడద్దు. పాఠశాలలో ఇంటర్నల్గా నిర్వహించేటటువంటి SA1, SA2 లేదా మీ ప్రీ ఫైనల్ కూడా రాస్తారు 10th వాళ్ళు. ఆ ఎగ్జామ్స్ ఎట్లనో యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అదే విధంగా ఉంటాయి అనేది మీరు గమనించవలసినటువంటి విషయం. ఇది అంటే భయపడద్దు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ అంటే భయం, ఆ భయమే చాలా ఆందోళనకు గురి చేస్తుంది. దానివల్ల చాలా వరకు గుర్తుండవు, చదివింది కూడా గుర్తుండకుండా పోతుంది. ప్రశాంతంగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఎగ్జామ్స్ సమయంలో నిద్ర బాగా రాత్రి మొత్తము మేల్కొండి బాగా పుస్తకాలు మొత్తం చదవాలి, రేపు పొద్దున ఎగ్జామ్స్ చదివేసి చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరం మొత్తం చదువు మొత్తం ఆ ఒక్కరోజు చదవాలని చూస్తుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి నిద్ర లేనప్పుడు ఎగ్జామ్ సమయంలో మనం నిద్రపోయే అవకాశం ఉంటుంది, నిద్ర మంపుగా ఉంటుంది. కాబట్టి 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అనగానే రాత్రాలు చేస్తారు, రాత్రి 11, 12, 1 దాకుంటారు, పొద్దున్నే 3 గంటలకు లేచి చదువుతుంటుంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే సరైనటువంటి నిద్ర లేనప్పుడు మన బాడీ అలసట గురవుతుంది. తీరా ఎగ్జామ్ పోయిన తర్వాత, ఎగ్జామ్ కూర్చున్న తర్వాత మనకి ఆవలింతలు రావటం, ఆ తర్వాత నిద్ర మంపుగా రావటము, అది చాలా ఇబ్బంది పెట్టుద్ది. కాబట్టి 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా హ్యాపీగా నిద్రపోవాలి. అది అంటే రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బెడ్ మీదకి పోవాల్సిందే. 10 దాటిన తర్వాత మీరు మెలకు ఉండొద్దు. తెల్లవారుజామున కూడా 3-4కి లేవాల్సిన అవసరం లేదు. 4:30, 5 అట్లా లేచినట్లయితే ఉదయం పూట, అంటే ఎగ్జామ్ జరిగే రోజుల్లో నేను చెప్పేది, ఉదయం పూట 6 గంటలకల్లా, మీ 6 లేదా 7 గంటలకల్లా ఏదైనా ప్రిపరేషన్ ఉంటే బంద్ చేసేసి మొత్తం క్లోజ్ చేయాలి. 7 గంటల తర్వాత పుస్తకం చూడదు, మీరు చూడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, మనం సంవత్సరం మొత్తం చదువుతాం కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ మార్కులు రావని చెప్పేసి ఆ రోజే బాగా చదవాలి, పుస్తకం అంతా చదవాలి, సంవత్సరం చదవంతా ఒకే రోజు చదవాలి అనేటటువంటి ఆందోళన చెందొద్దు. 6-6:30 తర్వాత క్లోజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలకృత్యాలు తీర్చుకొని ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి, రోజు కొత్త బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉతికిన బట్టలు చక్కగా. ఎందుకంటే మన డ్రెస్అప్ స్టైల్ కూడా మనకి కంఫర్ట్గా ఉండాలి. సమ్మర్ కాబట్టి బాగా టైట్గా ఉండే టీ షర్ట్స్ లేకపోతే ఇంకోటి వేసుకోకుండా
కొంచెం ఫ్రీగా కంఫర్ట్గా ఉండేటటువంటి సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి పోవటం. పోయే ముందు మనం ఏం చేయాలి? ఆహారం తీసుకోవాలి కదా. ఉదయం పూట ఖచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాగా బరీగా తింటారు. బరీగా తినొద్దు. ఉదయం పూట కడుపు నిండా బాగా బరీగా తినొద్దు. అలా అని ఎంటీ స్టమక్తో కూడా పోవద్దు. ఖాళీ కడుపుతో ఎగ్జామ్ పోతే మనకి ఎగ్జామ్ అయిపోయేసరికల్లా 9:30 దాదాపు 1:30 ఇంటికి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ ఆల్ 1:32 అవుతుంటుంది. అప్పటి వరకు మనం ఏం తినకుండా ఉంటే మన బాడీ ఖచ్చితంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం పూట తినాలే. అలా అని బరీగా తినాల్సిన అవసరం లేదు. పెరిగేసుకొని కొంతమంది ఏంటంటే బాగా బరీగా తినిపోతే అడిగిపోయిన తర్వాత నిద్రమప్పు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అల్పాహారం అంటారు. అందుకే టిఫిన్ లాంటిది. టిఫిన్ అని చెప్పేసి మళ్ళీ బోండాలు, బజ్జీలు, పూరీలు తినొద్దు. ఆయిల్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. బాగా ఆయిల్గా ఉన్నటువంటి ఫుడ్ తినొద్దు. చాలా మందంగా ఉంటుంది. ఎగ్జామ్లో మనము కంఫర్ట్గా ఫీల్ కాము. కాబట్టి ఆహారం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ చదువంతా ఒక ఎత్తు అయితే ఇలాంటి జాగ్రత్తలు కూడా కొన్ని మన మీద ప్రభావం చూపిస్తుంటాయి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఆహారం కూడా ఉదయం పూట ఎట్టి పరిస్థితుల్లో ఎంటీ స్టమక్తో పోవద్దు. అన్నం తినాలే. అది ఇడ్లీ కావచ్చు, లేదా అన్నమే తినొచ్చు. టిఫినే చేయాలనే లేదు, అన్నమే తినొచ్చు. కాకపోతే ఏంటంటే పెరుగుతో కాకుండా మామూలు కూరతోటి కొంత తిని, లేదా ఇడ్లీ తినొచ్చు, లేదా ఇంకేదైనా టిఫిన్ ఉప్మా కానీ అలాంటివి తినొచ్చు. ఆయిల్ ఫుడ్ని మాత్రము ఎగ్జామ్ ఉదయమే కాదు, వీలైతే మీరు ఆ ఎగ్జామ్ జరిగే అన్ని రోజులు మధ్యాహ్నం కావచ్చు, నైట్ కావచ్చు, ఆయిల్ ఫుడ్కి కొంత దూరంగా ఉండండి. కూరలో ఎట్లా కొంత ఆయిల్ వేస్తారనుకోండి, అది ఓకే. కానీ పూరీలు, ఇడ్లీ, తర్వాత మన బోండాలు, బజ్జీ లాంటివి తింటారు. ముఖ్యంగా బయట ఆహారం అసలే తినొద్దు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బయట మనం ఎగ్జామినేషన్ సెంటర్ పోయి బయటకు పోయిన తర్వాత రకరకాల ఆయిల్ ఫుడ్ ఉంటాయి, వాటి తింటారు. ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలు పోవద్దు. ఆ విధంగా ఆహారం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ కంపల్సరీగా పాటించాల్సినటువంటి టిప్స్. ఆహారం తర్వాత మనము ఎగ్జామ్ పోయే ముందు ఏం చేయాలి? కొన్ని మెటీరియల్ తీసుకోవాలి. హాల్ టికెట్ కంపల్సరీగా ఉందా లేదా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అది మన ఆడిపోతే హాల్ టికెట్ లేకపోతే వితౌట్ హాల్ టికెట్ వాళ్ళు రూమ్లోకి ఎంటర్ చేయరు, ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర చెకింగ్ చేసేటట్టు వాళ్ళు ఉంటారు. గేట్ దగ్గర హాల్ టికెట్ చూపిస్తేనే లోపలికి పంపిస్తారు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో మీకు స్కూల్లో హాల్ టికెట్ ఇస్తారు. ఆ హాల్ టికెట్ని ఎవ్రీ డే పోయే ముందు ఒకసారి హాల్ టికెట్ ఉందా లేదా, పెన్ను, తర్వాత పెన్ను కూడా ఒకటి రిజర్వ్. బ్లూ పెన్నులో ఒక 2, బ్లాక్ పెన్నులో ఒక 2. రెడ్ పెన్ ఎట్లా మనం యూజ్ చేయం కదా ఎగ్జామ్లో. సో అట్లా అవి రిజర్వ్ ఉండేటట్టు. ఎందుకంటే ఒక పెన్ అయిపోతే మళ్ళీ పక్క వాళ్ళని అడగడానికి వీలు ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. సో పెన్సిల్, స్కేలు, ఒక లాంగ్ స్కేలు. తర్వాత వచ్చినట్టయితే మనకి ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు మెటీరియల్ కొన్ని అవి ఉంటాయి కదా, అవి కంబాక్స్లో ఉండేటటువంటి మెటీరియల్, కంపాసు, ఆ తర్వాత వృత్తలేఖిని, ఇవంటాయి కదా, అవన్నీ ఉన్నాయో లేదు. ఎందుకంటే మన స్కూల్లో ఇంటర్నల్ ఎగ్జామ్ జరిగినప్పుడు అంటే సరే ఏదో పక్క వాళ్ళు అడిగినట్టు నడుస్తుంది, కానీ అక్కడ పక్కా విద్యార్థులతోటి మాట్లాడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి ఇక మనం పక్కా వాళ్ళని పెన్సిల్, స్కేల్ అడగడం అనేది జరగని పని. కాబట్టి అవన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, కంపాక్స్ బాక్స్లో ఉండే మెటీరియల్ మొత్తం ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళటం, ఓకేనా? రోజు చెక్ చేసుకోవాలి. ఇవి పెన్సిల్ ఉందా, పెన్ ఉందా, హాల్ టికెట్ ఉందా, అన్నీ రైట్. ఎగ్జామినేషన్ సెంటర్కి పోయేటప్పుడు సాధారణంగా మన ఊర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, మండల హెడ్ క్వార్టర్లో ఉంటుంది, అంటే మనకి నగరికల్లో ఉంటుంది. ఏ విధంగా మనం రోజు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలో ముందే డిసైడ్ అవుతాం. గర్ల్స్ అనుకోండి, అందరు కలిసి ఒక ఆటో మాట్లాడుకుంటారు. ఆటో ముందే మాట్లాడుకోవాలి అందరు కలిసి. ఆ టైంకి ఖచ్చితంగా అతడు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మనకి అక్కడ 9:30కి ఎగ్జామ్ అనుకుందాం. 9:30 అంటే ఒక 1 అవర్ ముందు ఉండాలి. అలా 1 అవర్ ముందు. ఫస్ట్ రోజు 1 అవర్ ముందు ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ రోజు ఆడికి పోయిన తర్వాత ఆ సెంటర్ చూడాలి మనం. సెంటర్ బయట మనకి ఒక బోర్డు మీద మన ఏ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఏ హాల్ టికెట్ నెంబర్కు ఏ రూమో అలాట్ చేస్తారు. మనం చూసుకోవాలి మన హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఏ రూమ్లో ఉన్నది, అది గ్రౌండ్ ఫ్లోరా, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా ఉంటుంది, అవునా? సో ఆడికి పోయిన తర్వాత ఆ రూమ్కి పోయి మళ్ళీ ఆడ బెంచీల మీద మీ హాల్ టికెట్ నెంబర్ రాస్తారు. ఆ బెంచ్ దగ్గర మనకి ఎక్కడ అలాట్ చేసిండ్రో అక్కడ పోయి కూర్చోవాల్సి వస్తుంది. సో మనము ఇవన్నీ చూసుకోవాలంటే ఒక 1 అవర్ ముందు పోవాలి ఫస్ట్ రోజు. ఎందుకంటే చివరి టైంలో, షార్ప్ టైంలో పోయి హడావుడి పడి, కంగారు పడి, అయ్యో లేట్ అయింది, నా రూమ్ ఎక్కడా, నేను కూర్చోవలసిన ప్లేస్ ఎక్కడా, హరిబరి అవుతుంటే ఏమవుతుందంటే ఆందోళన వల్ల మనం చదివినంత గుర్తు రాకుండా పోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ రోజు 1 అవర్ ముందు ఉండాలి. ఇక ఆ తర్వాత ఎవ్రీడే ½ అన్ అవర్ ఎట్టి పరిస్థితుల్లో ముందు ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికంటే ముందే ½ అన్ అవర్ ముందే మీకు సెంటర్ లోపలికి అలాట్ చేస్తారు. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికంటే ముందు కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేది ఉంటుంది.
అయితే అదేంటని నేను చెప్తా ఇప్పుడు. కాబట్టి ప్రతిరోజు 9:30కి ఎగ్జామ్ అంటే 9 కల్లా హాల్ సెంటర్ దగ్గర ఉండాలి. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 9 కల్లా కంపల్సరీ ఉండాలి. ఒకవేళ 9కే ఎగ్జామ్ అనుకోండి 8:30 కల్లా ఉండాలి. అర్థమైందా? హాఫ్ అన్ అవర్ ముందు ఆడ ఉండాలి. అంటే మనం ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరాలి. 9:30కి ఎగ్జామ్ అంటే ఎట్టి పరిస్థితుల్లో 8:30కి ఇక్కడ బయలుదేరాలి. సో మీరు ఆటో వాళ్ళకి ఏం చెప్పాలి? 8:15కి రెడీగా ఉండండి అని చెప్పాలి. 8:15కి రెడీగా ఉండాలని చెప్పాలి ఆటో మాట్లాడుకున్నట్టయితే. సో ఆ విధంగా టైం మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆడ అరగంట ముందే మనకి అలౌట్ చేస్తారు కాబట్టి ఆ అరగంట కంటే ముందు ఒక 10 నిమిషాల ముందే ఆడ ఉండేటట్టు చూసుకుందాం మనం. ఇబ్బంది అయితే ఏమి లేదు కదా. లేట్ అయితే ఇబ్బంది, కానీ ముందుకు పోతే పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి సో మనము 30 నిమిషాలు లేదా 40 నిమిషాల ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి పోయేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా కొంతమందిని వాళ్ళ ఫాదర్స్ లేదా వాళ్ళ అన్న వాళ్ళు లేకపోతే వాళ్ళు బండి మీద దింపుతుంటారు. బండి మీద దింపేటప్పుడు కూడా షార్ప్ టైంలో బయలుదేరితే మనము హడావుడిగా ఫాస్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఆ హడావుడిగా ఫాస్ట్గా పోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే బయలుదేరండి. ఇంకా అబ్బాయిలకు సూచించేది ఏంటంటే, చాలామంది నేను గమనించేది ఏంటంటే బండి తీసుకొని వాళ్ళే వస్తుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బండి డ్రైవ్ చేసుకుంటూ రావద్దు. ఎందుకంటే 18 ఇయర్స్ దాటితేనే బండి నడపాలి. అది చట్టరీత్యా నేరం. అక్కడ పోలీసులు కనుక పట్టుకుంటే మీరు ఎగ్జామే మిస్ అవుతారు. కాబట్టి చాలామంది గతంలో నేను చూసిన ఏంటంటే బండి మీద ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రావద్దు. సైకిల్ మీద అయితే ఓకే, సైకిల్ మీద వస్తుంటే సార్ 4 కిలోమీటర్లే సార్ సైకిల్ మీద మేము వస్తుంటే ఓకే. బట్ బైక్ మీద మాత్రం బాయ్స్ మీరు సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ రావద్దు. ఇది గుర్తుంచుకోండి. ఈ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ టైంలో సెల్ఫ్గా మీరు బైక్ డ్రైవ్ చేసుకుంటూ రావద్దు. మీ పేరెంట్సో లేకపోతే మీ అన్నయ్యలు ఎవరైనా దించితే ఓకే, లేదంటే మీరు సైకిల్ మీద రావచ్చు, లేదంటే అందరిలాగా ఆటో మాట్లాడుకుని వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకుంటాం. ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకున్న తర్వాత అక్కడ మనం మిత్రులందరూ కలుస్తారు, ఫ్రెండ్స్. లోపలికి పోతారు. హాఫ్ అన్ అవర్ ముందే లోపలికి అలౌ చేస్తారు. అంతకంటే ముందే పోనీయరు. గేట్ దగ్గర ఖచ్చితంగా గేట్ కీపర్ ఉంటారు. అక్కడ ఉన్న అటెండర్ ఎవరో ఉంటారు. సో లాక్ చేస్తారు. ఆడ హాఫ్ అన్ అవర్ ఉందనగా లోపలికి అలౌ చేస్తారు. ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ 9:30 అనుకో, 9కి గేట్ ఓపెన్ చేస్తారు. ఆలోపు మనం ఒక పావు గంట ముందే అక్కడ చేరుకున్నాం అనుకోండి. అప్పుడు 8:45కే చేరినాం మనం. మనకి చేరినప్పుడు అక్కడ మన ఫ్రెండ్స్ తోటి నువ్వు అది చదివినవా, నీ ఇది చదివినవా, ఆ పాఠం వచ్చిందా, ఈ లెసన్లో ఈ క్వశ్చన్కి నీకు ఆన్సర్ వచ్చా, ఎట్టి పరిస్థితులు అలాంటి డిస్కషన్ పెట్టొద్దు. ఆందోళన చెందవు. అరే నాకు అది రాదు కదా, నాకు ఇది రాదు కదా, ఈ లెసన్ నువ్వు చదవాలి కదా అని చెప్పేసి ఆందోళన చెందుతుంటే ఆ ఆందోళనతోటి కంగారుతోటి మనం మర్చిపోయే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ బయట మీరు ఎట్టి పరిస్థితుల్లో పాఠాలకు సంబంధించి ఆన్సర్లకు సంబంధించి డిస్కషన్ పెట్టొద్దు. హ్యాపీగా అందరూ గుడ్ మార్నింగ్ చెప్పుకోండి, అవునా, ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి, ఫ్రీగా ఉండండి. అంతేగాని ఈ పాఠంలో ఇది వచ్చిందా, అక్కడికి అసలు పుస్తకాలు తీసుకోవద్దు. చివరి మినిట్ దాకా నేను చదవాలి అనే ఆందోళనతో కొంతమంది పుస్తకాలు అక్కడ దాకా తీసుకొస్తుంటుంటారు. ఆ ఆందోళనలో ఆ కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయి మనకి ఏమైనా టెన్షన్ పడితే గుర్తుండవు, ఫ్రీగా ఉన్నప్పుడే ఎక్కువ గుర్తొస్తాయి. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ బయట మీ మిత్రులతోటి మామూలుగా విష్ చేయండి, ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి, హ్యాపీగా ప్లెజెంట్ మూమెంట్లో ఉండండి. అంతేగాని హర్రీ బర్రీ పడుతూ నాకు ఆ లెసన్ రాలేదు, నువ్వు రాత్రి అన్ని పాఠాలు చదివినవా, నీకు ఈ లెసన్ చదివినావు, నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేసినావు, ఇది చదువు గురించి మాట్లాడకరు ఆడిపోయిన తర్వాత. ఎందుకంటే సంవత్సరం చదువు గురించి మాట్లాడాను, ఆడ ప్రశాంతంగా ఉండాలి అంట మనం. సో కాబట్టి అక్కడ మీ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా విష్ చేయండి, గుడ్ మార్నింగ్ చెప్పుకోండి, తర్వాత హాయ్ చెప్పుకోండి. ఆ తర్వాత లోపలికి పోతున్నప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి, ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి, అవునా. అంతే తప్పితే పాఠాల గురించి చర్చ పెట్టగాకురి. ఇక లోపలికి పోయేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి చిట్టీలు తీసుకుపోవద్దు. ఇది అనైతికమైనటువంటి చర్య. పొరపాటున కనుక మీరు పట్టుబట్టినట్టయితే డిబార్ అవుతారు. డిబార్ అయినట్టయితే 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఎగ్జామ్ రాయడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మీరు లోపలికి పోతుంటేనే చెక్ చేస్తారు. చెకింగ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు వాళ్ళకి అలాట్ చేస్తారు. బాయ్స్ని అమ్మాయిలను కూడా రూమ్లోకి తీసుకుపోయి లేడీ టీచర్స్ ఉంటారు అక్కడ ఇన్విజిలేటర్స్, ఆ రూమ్లో మిమ్మల్ని కూడా చెక్ చేస్తారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పేపర్లని చిట్టీలని మీరు తీసుకుపోవద్దు. సో ఆడ చెక్ చేసిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి పంపుతారు. ఆడ తప్పించుకున్నాం కదా, లోపలికి పోయిన తర్వాత ఒకవేళ పట్టుకోలేదు, లోపలికి పోయిన తర్వాత లోపల కూడా ఇన్విజిలేటర్ చెక్ చేస్తారు. స్క్వాడ్స్ వస్తారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వస్తారు, ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క సూపరింటెండెంట్ వస్తారు. సో ఇలా అనేక రకాల దఫాలుగా మిమ్మల్ని చెక్ చేస్తారు. కాబట్టి భయం కూడా మన దగ్గర ఏదైనా చిట్టి ఉందనుకో, మన దగ్గర ఈజీగా వాళ్ళ ముఖ కవళికలు బట్టి వాళ్ళ దగ్గర చిట్టి ఉందో లేదో మేము చెప్పగలుగుతాం, మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయగాకురి.
చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. లోపల మనకి ఆల్రెడీ బయటనే బోర్డు మీద మన హాల్ టికెట్ నెంబర్ ప్రకారం మనకి ఏ రూమ్ అలాట్ చేసిందో మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ రోజు ఏది ఉంటుందో దాదాపుగా ఎగ్జామినేషన్ అయిపోయిన దాకా అదే రూమ్ ఉంటుంది. ఎలాగా మారదు, తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప మారదు. సో కాబట్టి ఆ రూమ్కి వెళ్తాం, మనం కూర్చుంటాం. ఫస్ట్ రోజు ఏ విధంగా ఉంటుందో మిగతా రోజు కూడా ఆ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక ఇప్పుడు మనం లోపలికి కొడుకు వచ్చినాం, ఇంటికాడ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చినాం, లోపలికి వచ్చిన తర్వాత 9:30కి మన చేతికి క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఈలోపు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అదేంటంటే మీరు 9కి లోపల కూర్చున్న తర్వాత ఇన్విజిలేటర్ గారు వస్తారు. ఒకళ్ళు లేదా ఇద్దరు వస్తారు. సాధారణంగా అయితే 20 మంది ఉంటే ఒకళ్ళు వస్తారు. పెద్ద హాల్ అయితే 40 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఇన్విజిలేటర్లు వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాగానే వాళ్ళకి లేచి మీరు విష్ చేయండి, గుడ్ మార్నింగ్ చెప్పండి. అది మన మర్యాద పద్ధతి. మన సార్లు ఎట్లనో అక్కడ సార్లు కూడా వాళ్ళు కూడా టీచర్సే, పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవించాలి. కాబట్టి చక్కగా లేచి వాళ్ళకి విష్ చేసి కూర్చోండి. ఆ ఇన్విజిలేటర్ గారు రాగానే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్, ఆప్టికల్ మార్క్ రీడర్ అని చెప్పేసి ఓఎంఆర్ షీట్, స్కాన్ చేసే షీట్ వస్తుంది. అందులో మీ వివరాలు మొత్తం ఉంటాయి. అందులో ఉంటాయి. ఓఎంఆర్ షీటు ఒక మన A4 సైజ్ పేపర్ ఉంటుంది. A4 సైజ్ ఈ సైజులో వస్తుంది. ఈ సైజులో ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఈ ఓఎంఆర్ షీట్ ఎట్లుంటుందంటే రెడ్ కలర్లో ఉండి ఓఎంఆర్ షీట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటుంది. 3 రకాలుగా ఉంటుంది. అది ఒకటే పేపరు. అందులో మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబరు, ఆ రోజు సబ్జెక్ట్ ఏంటి, ఏ మీడియము, మొత్తం అన్నీ రాసి ఉంటాయి. అవి సరైనయో కాదో నిర్ధారించుకోండి. అంటే మీ ఓఎంఆర్ షీట్ మీకే వచ్చిందా పక్కలది వచ్చిందో చూసుకోవాలి ఫస్ట్ మీరు. ఇన్విజిలేటర్ అయితే 99% ఎవరి వాళ్ళకే పేర్లు చదివి ఇస్తారు. ఒకవేళ అందులో ఏమైనా వివరాలు, హాల్ టికెట్ నెంబర్ తప్పుందా, లేకపోతే ఇంకేదైనా తప్పుందా, సబ్జెక్టు ఏమైనా తప్పుందా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇన్విజిలేటర్ గారు ఇన్స్ట్రక్షన్స్ చెబుతారు. మీరు ఒకసారి చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాత రైట్ ఇది నాదే. హాల్ టికెట్ నెంబర్ కూడా ఒకసారి చూసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్లో ఉన్న నెంబరు దీని మీద ఉన్న నెంబర్ ఒకటైనా కాదా. ఒకవేళ కాదనుకోండి వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకురావాలి. తీసుకొస్తే అప్పటికప్పుడు దాన్ని వాపస్ తీసుకొని వేరేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు చేయాలి ఈ పని. ఓఎంఆర్ షీట్ ప్రతిరోజు ఒకటి వస్తుంది మీకు ఎగ్జామ్కి. ఆ ఓఎంఆర్ షీట్లో ఉన్న వివరాలు సరి చూసుకొని ఓఎంఆర్ షీట్లో మనము రాయవలసినటువంటిది ఏంటంటే మన పేరు రాయొద్దు, మన హాల్ టికెట్ నెంబర్ రాయొద్దు, ఎక్కడ రాయొద్దు. ఓఎంఆర్ షీటే కాదు, ఆన్సర్ షీట్లో కూడా, ఆన్సర్ బుక్లెట్లో కూడా మన హాల్ టికెట్ నెంబరు, మన పేరు మనం ఎక్కడ రాయొద్దు. అవునా? ఏంటంటే అక్కడ మనం రాసేది విషయాలు ఏముంటాయంటే మనకి సాధారణంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటుంది. అందులో సాధారణంగా ఏంటంటే ఓఎంఆర్ షీట్లో పార్ట్ 1లో మనకి రూమ్ నెంబర్ రాయాల్సి వస్తుంది. రూమ్ నెంబర్ అంటే మీకు రూమ్ నెంబర్ అలాట్ చేస్తారు. రూమ్ నెంబర్ 1 అంటే 01 వస్తుంది, 2 అంటే 02. రూమ్ నెంబర్ అని రాసి ఇట్లా 2 గళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3rd రూమ్లో పడ్డారనుకోండి 03 అని రాయాలి. ఆ తర్వాత మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ అని ఉంటుంది. మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ అని ఒక 3 గడులు ఉంటాయి. మనకి ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదా, ఆ వివరాలన్నీ సరి చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఆన్సర్ షీట్ ఒకటి ఇస్తారు, జంట పేజీ పెద్దది. దాన్ని మెయిన్ ఆన్సర్ బుక్లెట్ అంటారు. బుక్లెట్ అంటే బుక్ అనేది చెప్పేసి ఏదో 5-6 పేజీలు ఉండవు, జంట పేపర్ ఉంటుంది పెద్దది. అందులో మనకి ముందు ఏం చేస్తారంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ముందు పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇట్లా పెద్దగా ఉంటుంది, ఇట్లా జంట పేపర్ లాగా ఉంటుంది. అవునా? ముందు పేజీ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇందులో ఒక దాంట్లో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని ఉంటుంది. వాళ్ళే వేసిస్తారు. ఎవరు? ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంటే వేసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా వేస్తారంటే అది ఆ సెంటర్లో 240 మంది పడ్డారు అనుకోండి. 240 మంది విద్యార్థులకి ఆ సెంటర్ అలాట్ అనుకోండి. అప్పుడు ఏమేస్తారంటే ఫస్ట్ వ్యక్తికి 001, 002, 003 అట్లా 250 వాళ్ళకి 250 ఇట్లా వేసిస్తారు. స్టాంప్ కొట్టేస్తారు. 3 నెంబర్లు, 3 డిజిట్ నెంబర్, 3 అంకెల నెంబర్ ఉంటుంది. ప్రతిరోజు మెయిన్ ఆన్సర్ షీట్ మీద మీకు ఆ నెంబర్ వేసిస్తారు. దాదాపుగా ఫస్ట్ రోజు ఏది వస్తుందో 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అన్ని ఎగ్జామ్ అయిపోయిన దాకా దాదాపు అదే నెంబర్ వస్తుంది. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అంటారు దాన్ని. ఓకేనా? మెయిన్ ఆన్సర్, ఆ ఆన్సర్ బుక్లెట్ మీద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఇస్తారు. ఓకేనా? దాన్ని ఓఎంఆర్ షీట్లో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అన్న కాడ అది వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 25 నెంబర్ వచ్చింది అనుకుందాం, నీది 25 అనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు? 025 అనాలి. కొంతమంది ఏంటంటే 25 అని రాస్తారు, లాస్ట్కి ఈ డబ్బా మిగులుతుంది.
అరే ఇక్కడ ఏం చేయాలని చెప్పేసి డౌట్ పడతారు. ఆడ 0 పెడితే అప్పుడు ఏమవుతుంది? 250 అవుతుంది, 250 అవుతుంది. కాబట్టి ఆడ మన కాడనేమో 25 అని ఉంటే 025. ఆడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో కూడా మీకు 025 అని రాసిస్తారు. సో ఆ నెంబర్ని మెయిన్ ఆన్సర్ మా ఓఎంఆర్ షీట్లో రాయాలి. ఓఎంఆర్ షీట్లో రాయాల్సింది ఏంటంటే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్, తర్వాత రూమ్ నెంబర్ అని ఉంటుంది. రూమ్ నెంబర్ నుంచి పెద్దగా ఇట్లా 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 వస్తుంది రూమ్ నెంబర్ అని. డబ్బా ఏం రాదు మీకు, రూమ్ నెంబర్ ఇట్లా బాక్స్ కూడా ఏం రాదు. రూమ్ నెంబర్ అనే కాడ 01 ఒకటైతే 01, 02. ఇంకోటి ఏంటంటే 7 వేసినప్పుడు చాలామంది 7 ఇట్లా గీత కొడతారు, అంటే గీత కొట్టదు వద్దటి పరిస్థితుల్లో. 7 అన్నప్పుడు 07 అంతే రూమ్ నెంబర్. ఇంకొకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అటాచ్డ్ అని ఉంటుంది ఓఎంఆర్ షీట్లో. దానికి ఇలా 2 బాక్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అటాచ్డ్, మీరు ఎన్ని అడిషనల్స్ తీసుకున్నారు అది ముందే వేస్తారా? లాస్ట్కి వేస్తాం. రైట్, ముందే తెలియదు కదా మనకి, దాన్ని ఖాళీ కూర్చున్నాం. ఓకేనా? ఓఎంఆర్ షీట్లో మనం నింపేది ఇదే. ఒకటి మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరు, అది మనకు మెయిన్ ఆన్సర్ మీద ఉంటుంది, మెయిన్ ఆన్సర్ పేపర్ మీద ఉంటుంది, అది చూసేస్తాం. రూమ్ నెంబరు మనం ఏ రూమ్ నెంబరో తెలుస్తుంది, అది వేస్తాము. నెంబర్ ఆఫ్ అడిషనల్ అటాచ్డ్ లాస్ట్కి వేయాలి మర్చిపోకుండా. ఇంకొకటి ఉంటుంది ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటుంది, మన సంతకం. హాల్ టికెట్లో మన సంతకం ఎట్లున్నదో మీరు ఎగ్జామ్కి ఫీజు కట్టినప్పుడు ఇక్కడ సంతకం చేసిండ్రు కదా మొన్న, సో అదే హాల్ టికెట్లో వస్తుంది. హాల్ టికెట్లో ఉన్నట్టుగానే మీరు సంతకం చేసేయండి. అవునా? అరే నేను ఇంగ్లీష్లో రాయాలన్నా తెలుగులో రాయాలన్నా ఎట్లా రాయాలి మీకు డౌట్ వస్తుంది, మీరు హాల్ టికెట్లో ఒకసారి చూసుకోరి, అప్పుడు ఎట్లా రాసినట్టు అర్థమైపోతుంది. హాల్ టికెట్లో రాసినట్టే ఆడ సంతకం, ఆ బాక్స్లో సంతకం పెట్టండి. ఇక కింద సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్స్ అని 2 డబ్బాలు ఉంటాయి. ఇన్విజిలేటర్స్ 1, 2 అని ఉంటుంది. 1, 2 ఒకే ఇన్విజిలేటర్ వచ్చింది అనుకోండి, ఆయన ఫస్ట్ బాక్స్లో సిగ్నేచర్ చేస్తాడు. ఇద్దరు వచ్చింది అనుకోండి, ఇంకొక ఆయన చేస్తాడు. మీ దగ్గరకు వచ్చి పెడతారు, మీరు అన్నీ ఫిలప్ చేసినరా లేదో చూసి, అవునా, చెక్ చేసి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి సిగ్నేచర్ చేస్తాడు ఇన్విజిలేటర్. సో కొంతమంది నేను చెప్పేది ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ సంతకం చేస్తారు, ఇందులో చేస్తారు. చదవకుండా మీరేం చేస్తారంటే విద్యార్థులు ఆ ఇన్విజిలేటర్ కాలంలో మీరు సిగ్నేచర్ చేస్తారు. అందుకని చదవండి దాన్ని. ఏది సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఉందా, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఉందా. ఇన్విజిలేటర్ దగ్గర 2 బాక్సులు ఉంటాయి, ఒక్కొక్కసారి ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు సంతకం పెడతారు అన్నట్టు. సో కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా విద్యార్థుల యొక్క సిగ్నేచర్ కాలంలోనే మీరు సిగ్నేచర్ చేయండి. ఇవే నింపాల్సింది మీరు ఓఎంఆర్ షీట్లో. మీ పేరు కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎక్కడా వేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక ఇది పార్ట్ 1లో మనకి ఓఎంఆర్ షీట్లో ఇటు ఉంటుంది కదా A4 సైజులో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటుంది. వింటురా? పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో ఇదని నింపుతాం. ఏంటంటే చెప్పండి, మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరు, రూమ్ నెంబరు, తర్వాత మన సిగ్నేచర్, నెంబర్ ఆఫ్ అడిషనల్ అటాచ్డ్ లాస్ట్కి. ఇక పార్ట్ 2లో కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ రాయాలి, నెంబర్ ఆఫ్ అడిషనల్ అటాచ్డ్ అది లాస్ట్కి రాస్తాం నెంబర్. పార్ట్ 3 మనం ముట్టుకునే సమస్య లేదు, అది ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తారు. సెంటర్లో పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించి ఇదంతా. సో ఈ 2 పార్ట్ 1, పార్ట్ 2లోనే మనము కొన్ని నింపాల్సి ఉంటాయి. మన పేరు హాల్ టికెట్ నెంబర్ రాయము, కేవలము మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరు. లాస్ట్కి మనము ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎన్ని ఎడిషనల్ తీసుకుంటామో తీసుకున్న ఎడిషనల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎడిషనల్ అటాచ్డ్ 03. ఒకవేళ 4 తీసుకున్నాం అనుకో 04. ఒకవేళ 1 తీసుకున్నాం 01. అది ఎప్పుడు లాస్ట్కి వేయాలి. అవునా? లాస్ట్కి వేయాల్సి వస్తుంది. అయితే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ని లెక్క పెట్టద్దు. మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ కాకుండా తీసుకున్న అడిషనల్సే, ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మీరు అవసరమైతే అట్లా సీరియల్ నెంబర్ తీసుకోండి. ఒక 4-5 తీసుకున్నాం అనుకోండి, వెనకాయ ముందు వెనకాయ కట్టకుండా మనం అడిషనల్ తీసుకోగానే పైన రైట్ సైడ్ కార్నర్లో 1 అని రౌండ్ అప్ చేసుకోండి, నష్టమేం లేదు. అది ఒకటో అడిషనల్. మనం కట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా అరే ఇది ముందా ఇది వెనకనా అనే కన్ఫ్యూజ్ కాకుండా అడిషనల్ తీసుకోగానే రైట్ సైడ్ కార్నర్లో 1 వేసి రౌండ్ అప్ తీసుకోండి. మనము అటాచ్ చేసేటప్పుడు వాటన్నిటిని సీరియల్ నెంబర్ ప్రకారం అటాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మెలకువ. తర్వాత ఇక మెయిన్ ఆన్సర్ షీట్లో కూడా మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ ఉంటుంది. ఇన్విజిలేటర్ గారి తర్వాత మీకు ఏ డౌట్ వచ్చినా నింపేటప్పుడు ఇన్విజిలేటర్ని అడగండి. ఇన్విజిలేటర్ యొక్క సూచన ప్రకారం పోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ను ఈ మెయిన్ ఆన్సర్ షీట్కి, ఇది ఓఎంఆర్ షీట్ కదా, ఇది మెయిన్ ఆన్సర్ షీట్ అనుకుందాం, కాదు ఇది మెయిన్ ఆన్సర్ షీట్ అనుకుందాం. దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి ఓఎంఆర్ షీట్ మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ మీద పెట్టి ఇన్విజిలేటర్ వచ్చి పిన్ కొడతాడు. 2 పిన్నులు కొడతాడు. 2 పిన్నులు, ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను కొడతాడు. కొట్టిన తర్వాత స్టిక్కర్లు వేస్తారు. ఆ పిన్నులు గడపకుండా స్టిక్కరింగ్ వేస్తారు.
సో మనకి పైన ఓఎంఆర్ షీటు, దాని కింద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎడిషనల్ తీసుకుంటాం కదా, ఎడిషనల్ లైన్లో పెడతాం. లైన్లో పెట్టిన తర్వాత ఎడిషనల్స్ మెయిన్ ఆన్సర్ షీట్కి లాస్ట్కి దారం కడతాం కదా, దారం కట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చాలామంది చేసే తప్పేదంటే ఓఎంఆర్ షీట్కి కూడా రంధ్రం పెట్టేసి దారం కడతారు. ఓఎంఆర్ షీట్కి ఎట్టి పరిస్థితుల్లో రంధ్రం చేయొద్దు. మనం ఓఎంఆర్ షీట్ని ఇట్లా పక్కకని, ఎందుకంటే ఆల్రెడీ పిన్నులు కొట్టారు కదా, పిన్నులు కొట్టి స్టిక్కర్ వేసారు కదా, ఓఎంఆర్ షీట్ ఇట్లా పక్కకని మెయిన్ ఆన్సర్ షీటు తర్వాత ఎడిషనల్ లైన్లో పెట్టేసి రంధ్రం చేసేసి, ఆల్రెడీ వాళ్ళు రంధ్రం హోల్ చేసిస్తారు. ఒకవేళ హోల్ చేయకపోయినా లేదా హోల్స్ మ్యాచ్ కాకపోయినా అన్ని లైన్లో పెట్టేసి మనము పెన్నుతోటి కానీ లేకపోతే మన దగ్గర ఉడతలేకినతోటి కానీ హోల్ చేసేసి వీటికి కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓఎంఆర్ షీటు నలగొద్దు, మడతపడొద్దు, చినగొద్దు, ఎట్టి పరిస్థితి చినగొద్దు. ఇంకా ముఖ్యంగా ఓఎంఆర్ షీట్ మీద ఈ బార్ కోడ్ ఉంటుంది కదా, బార్ కోడ్ మీద పెన్ను గీతలు పడొద్దు. స్కాన్ చేసేటప్పుడు అది స్కాన్ కాదు సరిగా. సో ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి ఆ బార్ కోడ్ మీద ఎలాంటి ఓఎంఆర్ షీట్ మీద అసలు పెన్ను గీతలు పడకూడదు చూసుకోవాలి మనం. ఓఎంఆర్ షీట్కి హోల్ చేయొద్దు. అర్థం ఇప్పుడు నేను చెప్పేది. మరి ఎట్లా ఉంటుంది సార్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ పిన్నులు కొడుతుంటాయి, రెండు ఈడొకటి పిన్నులు కొడతారు, పిన్నులు కడకుండా మళ్ళీ స్టిక్కరింగ్ వేస్తారు. ఇది చాలామంది చేసే తప్పు. మనకి ఇన్విజిలేటర్ చెప్తారు, ఒకవేళ చెప్పకపోయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఓఎంఆర్ షీట్కి హోల్ పెట్టొద్దు. ఓఎంఆర్ షీట్ని ఇట్లా పక్కకని మెయిన్ ఆన్సర్ షీటు దాని కింద ఉన్నటువంటి ఎడిషనల్స్ లైన్లో పెట్టేసి రంధ్రం చేసేసి దారం వాటికి మాత్రం కట్టాలి. ఈ ఓఎంఆర్ షీట్కి దారం కట్టొద్దు. ఇక ఆ తర్వాత ఇదంతా ప్రాసెస్. అందుకే అరగంట అయితే ఇదంతా అరగంట టైం మనం ముందు ఎందుకు పోతున్నాం అంటే ఈ ప్రాసెస్, ఈ ఓఎంఆర్ షీట్ని నింపటము, దానికి తర్వాత మెయిన్ ఆన్సర్ షీట్కి ఓఎంఆర్ షీట్ని పెట్టి పిన్ కొట్టడము, స్టిక్కరింగ్ వేయటము, ఈ పని అంతా ఉంటుంది. లోపలికి పోయిన తర్వాత 9:30కి బెల్ కాగానే మీకు ఆల్రెడీ ఇన్విజిలేటర్ దగ్గరికి ఒక 5 నిమిషాల ముందు పేపర్ వస్తుంది. 9:30కి బెల్ కాగానే అప్పుడు మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు క్వశ్చన్ పేపర్ని. 9:30కే ముందు 1 నిమిషం కూడా ముందు ఇయ్యరు. ఈలోపు ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది అనుకుందాం, ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది. పక్కలతో మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చున్నాం. మన మైండ్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అనేటివి ఎంత ఆందోళన చెందితే అంత అవి మొత్తము కూడా గజిబిజి అవుతుంటాయి అన్నట్టు. చిల్లం కల్లం అంటారు చూసినావు, ఆ న్యూరాన్స్ ఉంటాయి, మన మెదడులో కూడా న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అనేటివి చెల్లాచెదరు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే మనం ప్రశాంతంగా ఉండాలి. ఇంకొక 10 నిమిషాలు ఉంది టైము క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి. ప్రాసెస్ అంతా చేసినాం, హ్యాపీగా చక్కగా ప్రశాంతంగా కూర్చుందాం. ఆ 5 నిమిషాలు కూడా కూర్చుంటే ఏమైందంటే ఆ న్యూరాన్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అమరుతాయి మన మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్. అందుకని ఆందోళన పడటము, మాట్లాడటము, ముచ్చట్లు పెట్టడం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఏది ఎగ్జామినేషన్. ఈలోపు మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఆన్సర్ షీట్కి బార్డర్ కొట్టుకోవాలి. పెన్సిల్ తోటి బార్డర్ కొట్టుకోండి. బార్డర్ ఎట్లా కొట్టాలి? చాలామంది ఏం చేస్తారంటే మనకి బార్డర్ కొట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ కొడుతుంటారు. కరెక్ట్గా స్కేల్ వెడల్పు కొట్టండి, స్కేల్ వెడల్పు కొట్టండి. ఇప్పుడు మనకి ఇది పేజీ అనుకుందాం. పేజీ అనుకున్నప్పుడు మనకి పైన కూడా బార్డర్ కొట్టాలి. ఎందుకంటే మనము హోల్ చేసేటప్పుడు ఇక్కడ హోల్ పడుతుంది కదా, మనం వాటన్నిటికీ హోల్ చేసి దారం కట్టేటప్పుడు ఇక్కడ హోల్ పడుతుంది. మనం ఇక్కడి నుంచి రాసిన అనుకో అది కనబడదు కదా. కాబట్టి పైన ఇక్కడ వరకు స్కేల్ కరెక్ట్గా స్కేల్ మందం, పైన స్కేల్ మందం స్కేల్ పెట్టి కరెక్ట్గా స్కేల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు కొట్టండి. ఇటు కూడా స్కేల్ మందం కొట్టండి. అర్థమైందా? ఇక ఇటువైపు స్కేల్ మందం అవసరం లేదు, కొంచెం కొడితే సరిపోతుంది. అడుగున కూడా కొంచెం అంత గీత కొట్టినా ఏం లేదు, కొట్టుకునే లేదు. రైట్ సైడు తర్వాత బాటం ఇటు సైడు గీత కొట్టినా ఏం లేదు, బార్డర్ లేదు, కొట్టకున్నా ఏం లేదు. కాకపోతే ఏంటంటే చివరి వరకు రాయొద్దు లైన్. ఎందుకంటే మనకి పేపర్ బండిల్స్ కడుతుంటారు కదా, అంతా అయిపోయిన తర్వాత ఆ బండిల్స్ కట్టేటటువంటి క్రమంలో ఈ అంచులు ఉన్నాయి చూసినావా, ఒక్కొక్కసారి అంచులు చిరగడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు మనం రాసింది కనబడదు. అంత చివరి దాకా ఎందుకు రాయాలి? ఇంకొక అడిషనల్ తీసుకోవచ్చు కదా. సో అదేవిధంగా ఈ చివర్లు కూడా మరీ చివరి దాకా రాయకుండా కొంచెం అక్కడ వరకు వదిలిపెడితే అయిపోద్ది. కొంతమంది ఏంటంటే ఇటు కూడా బార్డర్ లైన్ కొడుతుంటుంటారు. మీకు కొట్టినా ఏం లేదు, ఒకవేళ కొట్టినా కూడా కొద్దిగా కొడితే సరిపోతుంది, అవసరమే లేదు. బట్ టాప్ తర్వాత లెఫ్ట్ సైడ్ మాత్రం బార్డర్స్ కంపల్సరీగా కొట్టి మనం రెడీగా ఉంటాం. ఓకే, అయిపోయింది. బార్డర్ కొట్టడం కూడా అయిపోయింది. ఇంటికాడ నుంచి వచ్చిన కానించి మనం ఓఎంఆర్ షీట్ నింపడము, ఎగ్జామినేషన్ సెంటర్ రావడము, ఓఎంఆర్ షీట్ నింపడము, బార్డర్ లైన్ కొట్టుకున్నాం, రెడీగా ఉన్నాం. క్వశ్చన్ పేపర్ రావడమే ఆలస్యం. క్వశ్చన్ పేపర్ రాగానే చాలామంది ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ రాగానే అబ్బా నాకు ఆన్సర్ వస్తుందని చెప్పేసి అమ్మంటే రాస్తుంటుంటారు. క్వశ్చన్ దొరకగానే రాస్తుంటారు. మీకు ఒక పావు గంట సమయం క్వశ్చన్ పేపర్ చదవడానికే ఇచ్చారు కదా. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చదవండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీకు ఇచ్చిర్రు. సరే 15 మినిట్స్ చదవకపోయినా ఒక 10 మినిట్స్ అన్నా అన్ని క్వశ్చన్లని ఒకసారి చదవండి.
ఏవి వచ్చో ఏవి రాదో ఏది ఈజీగా ఉన్నాయో ఏది కష్టంగా ఉన్నాయో మీకు ఒక అవగాహన వస్తుంది కదా, ఒక అవగాహన వస్తుంది. ఒకసారి చదివిన తర్వాత అవసరమైతే ఇంకొకసారి చదువుకోండి, మళ్ళీ ఒకసారి నిర్ధారించుకోవడానికి ఏవి ఈజీగా ఉన్నాయి, ఏవి కొంచెం హార్డ్గా ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ని ఒకసారి థరోగా చదవాలి, రీడ్ చేయాలి క్వశ్చన్ పేపర్ని. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చదవండి. చదివిన తర్వాత రాయడానికి ఉపక్రమించాలి. మీరు ఇప్పుడు రాసేటప్పుడు ఏం చేయాలంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్ మీకు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందో దాన్ని ఫస్ట్ రాయండి. క్వశ్చన్ నెంబర్ వేయండి. క్వశ్చన్ నెంబర్ ఎటు సైడ్ వేస్తారు? లెఫ్ట్ సైడ్, బార్డర్కి బయట వేయాలి. బార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ బాగా వస్తుంది 3 మంచిగా స్పష్టంగా వేయండి. నెంబర్ అనేది చాలా బాగా కనబడాలి. ఎగ్జామ్ కరెక్షన్ చేసేటప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి నెంబర్ స్పష్టంగా కనబడాలి. సో కాబట్టి ఒక్కోసారి ఏంటంటే 3 వేసి ఇటు రౌండ్ అప్ చేస్తారు, ఆ రౌండ్ అప్ చేసి దీనికి కదులుతుంది, తగిలి అది ఏ నెంబర్ అర్థం కాదు. కాబట్టి స్పష్టంగా 3 అనేయండి, ఇట్లా మంచిగా ఇట్లా పెట్టండి. లేదా రౌండ్ అప్ చేసినా కూడా 3 అని పెట్టేసి దానికి అంటకుండా రౌండ్ అప్ చేయండి. సో ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ని బార్డర్ బయట వేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ అంటే రైటింగ్. ఎగ్జామ్లో రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ రైటింగ్ని బట్టే ఎగ్జామినర్కి ఒక ఇంప్రెషన్ వస్తుంది. పేపర్ దిద్దేవాళ్ళు మీరెవరో తెలియదు, అసలు మీది ఏ జిల్లా తెలియదు. నేను కూడా పేపర్ దిద్దుతా, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ రైటింగ్ కొంచెం మంచిగా ఉందనుకో మనకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. రైటింగ్ గజిబిజిగా ఉందనుకో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. దాని ఎఫెక్ట్ పేపర్ దిద్దేటప్పుడు ఉంటుంది. చక్కగా మంచిగా అక్షరాలు ఎట్టుండాలి, ఒకదానికి ఒక అక్షరం ఆనకుండా పక్కన రాస్తూ పదానికి మధ్య కొంచెం దూరం పాటిస్తూ చక్కగా రాయండి. ఓకేనా? రైటింగ్ అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఏ విధంగా నీ రేటింగ్ ఉందో క్వశ్చన్ పేపర్ మొత్తం అదే రేటింగ్ని మీరు మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మంచి మూడుతోటి బాగా కుదిరిచ్చి రాస్తారు, తర్వాత ఓపిక పోతుంటుంది, లాస్ట్కి రైటింగ్ అంతా ఖరాబ్ అవుతుంటుంది. అట్లుండొద్దు, ఎందుకంటే మీకు మస్తు టైం ఉంటుంది. అవునా? 3-3.5 గంటల టైం ఉంటుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే హడావుడిగా హరీబరీగా రాసి లాస్ట్ 1 అవర్ ఖాళీ కూర్చుంటారు. ఎందుకంటే నేను కూడా ఇన్విజిలేషన్ పోయినా కాబట్టి నాకు అనుభవం అది. ఎందుకు అంత హడావుడిగా రాసి కూర్చున్నాడు అయిపోయింది సార్ అంటారు. పేపర్ చూస్తే ఎట్లుంటుంది, వాడు రైటింగ్ అసలు బాగోదు. గంటన్నర ఖాళీ కూర్చుంటారు. ఎందుకు? ఇప్పుడు ముందు హరీబరీగా ఇష్టం వచ్చినట్టుగా రాసి లాస్ట్కి గంటన్నర వానికి యాచ్కి వస్తుంది, వాడికే విసుకొస్తుంది. సార్ ఇప్పుడు పంపిస్తారు సార్, టైం అవుతుందా సార్ అని చెప్పి టైం కానీ ముందు ఎగ్జామినేషన్ రాస్తే ముందు పంపించేది ఉండదు. మీరు ఒకసారి గుర్తించండి, నా ఎగ్జామ్ తొందరగా అయిపోతే నేను తొందరగా పోతా అంటే అస్సలు కుదరదు. ఎగ్జామినేషన్ టైం అయిపోయింది దాకా. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ పార్ట్ బి ఇస్తారు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిట్ పేపర్ ఇస్తారు, పార్ట్ బి అంటారు దాన్ని. కాబట్టి ముందు రాసిన వాళ్ళని ముందు పంపించడం అనేది ఉండదు. ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత అందరిది తీసుకున్న తర్వాత ఒకేసారి అందరు బయటికి పోవాల్సి వస్తుంది. కాబట్టి హర్రీబరీగా రాయగాకరి. టైం అవసరమైతే మీరు ఒక వాచ్ పెట్టుకోండి, టైం మరీ లేట్ కాకుండా అలాని మరీ ఫాస్ట్ కాకుండా. ఎగ్జామినేషన్లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బెల్ కొడతారు ఏది టైం అవుతున్నప్పుడు. సో ఓకే, మీరు వాచ్ పెట్టుకుంటే ఇంకా మంచిది. మీరు ఆ వేగం పెంచాలా తగ్గించాలా మీకు అర్థమైపోతుంటుంది, ఎప్పుడు బిట్ పేపర్ ఇస్తారు ఏందనేది. సో ఒక వాచ్ పెట్టుకోండి, దాని ప్రకారంగా టాప్ టైం చూసుకోండి. సో మరీ ఫాస్ట్గా రాయాల్సిన అవసరం లేదు. అలాగని ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే అక్కడే అరగంట సేపు టైం వేస్ట్ చేయొద్దు, కొంతమంది ఆగిపోతుంటారు అట్నే. సో ఆ విధంగా మీరు టైం ప్రకారంగా రైటింగ్ చాలా చక్కగా గుండ్రంగా కుదిరించి రాయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బార్డర్ బయట క్వశ్చన్ నెంబర్ ఇస్తారు కదా, ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయిన తర్వాత చక్కగా గీత కొట్టేసేయండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయిన తర్వాత గీత కొట్టేసేయండి, ఒక లైన్, బార్డర్ లైన్. తర్వాత నీకు 5వ ప్రశ్నకు జవాబు వచ్చింది, అప్పుడు చక్కగా 5 అని వేయండి. మంచిగా 5 అని వేసేసి దానికి ఆన్సర్ రాయండి. ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే వీలైనంత వరకు పాయింట్స్ వైజ్గా రాయండి. పాయింట్స్ వైజ్గా ముఖ్యంగా 4 మార్క్ క్వశ్చన్స్కి 8 మార్క్ క్వశ్చన్స్కి పాయింట్స్ వైజ్గా రాస్తే చక్కగా ఇంపార్టెంట్ మనకి దిద్దే వాళ్ళు కూడా ఆ పాయింట్స్ వైజ్గా మంచిగా కనిపిస్తుంటుంది. చాలా చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ అనేది. పాయింట్స్ వేసేటప్పుడు చాలామంది విద్యార్థులు చేసేటటువంటి ఆ పాయింట్స్ నెంబర్ వేసేటప్పుడు చాలామంది విద్యార్థులు చేసే తప్పు, మీరు కూడా గతంలో చేసే తప్పు ఏంటంటే పాయింట్స్ నెంబరు బార్డర్ లోపలికి ఇక్కడ వేయాలి. 1వ పాయింట్ మనం రాస్తాం ఒక వాక్యం, 2వ పాయింట్ ఇలా రాస్తాం. అలా కాకుండా 1వ పాయింట్ ఎడిషన్ అనుకో, అది క్వశ్చన్ నెంబర్ అవుతుంది కదా. చాలామంది మీరు గతంలో చేసిన తప్పు ఇది. ఎగ్జామినేషన్ ఆ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఇది క్వశ్చన్ నెంబరా లేకపోతే ఆన్సర్లో ఉన్న పాయింట్ నెంబరా కదా, ఆన్సర్లో ఉన్న పాయింట్ నెంబరా చాలా కన్ఫ్యూజ్. ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా
చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆన్సర్లో ఉన్నటువంటి పాయింట్స్ నెంబరు బార్డర్కి లోపటేయాలి. ఇక 1వ పాయింట్, 2వ పాయింట్, తర్వాత 3వ పాయింట్, ఇలా ఒక 4 మార్క్ క్వశ్చన్కి అయితే ఒక 8 పాయింట్స్, అవునా, 6 పాయింట్స్ అట్లా రాసిన తర్వాత అదే 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్కు ఒక 8, 10 పాయింట్స్ వస్తాయి, అవునా. ఆ విధంగా మీరు పాయింట్స్ ఇది గుర్తుంచుకోండి, క్వశ్చన్ నెంబర్ మాత్రమే బార్డర్ బయట ఉండాలి. ఇంకోటి ఇంకోటి ఏంటంటే కరెక్షన్ చేసేటప్పుడు మార్క్స్ ఇక్కడే వేసుకుంటారు. ఎవరు ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్ చేసేటోళ్ళు మార్క్స్ ఇటువైపు వేస్తారు. కాబట్టి పాయింట్స్ ఇక్కడ ఉండొద్దు. కేవలము క్వశ్చన్ నెంబర్ మాత్రమే బార్డర్ బయట ఉండాలి. ఓకేనారా? రేపు ప్రీ ఫైనల్లో మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో కావాలి. అది మీకు రిహార్సల్స్ యాన్యువల్ ఎగ్జామ్కి. ఓకేనా? సో పాయింట్స్ అనేటివి బార్డర్ లోపల ఉండాలి. ఈ చిన్న చిన్న మెళుకువలు పాటించడం ద్వారా మనం మంచి మార్క్స్ సంపాదించవచ్చు. తర్వాత ఒక పేజీలో ఎన్ని గీతలు రాయాలి అది కూడా కొంత ఇంపార్టెంటే. ఒక పేజీలో ఎన్ని లైన్స్ రాస్తారు ఒక పేజీకి? 20నా? రైట్. యావరేజ్గా మరీ ఖచ్చితంగా నిబంధన ఇన్నే రాయలేదు, కానీ యావరేజ్గా 18 to 20, 18 లైన్ల నుంచి మీరు అలా అని లెక్క పెట్టుకొని అరే నాకు 21 వచ్చినాయి కదా, నాకు 16 వచ్చినా మీరేమో ఆందోళన చెందొద్దు కదా. కాకపోతే ఏంటంటే యావరేజ్గా ఒకవేళ 16 వచ్చినా పర్లేదు, 20 వచ్చినా పర్లేదు, 16 to 20 వరకు. ఓకేనా? మరీ దగ్గర రాయొద్దు. అలా అని మరి కొంతమంది ఏంటంటే ఎక్కువ పేపర్ పట్టాలని చెప్పేసి పేజీ మొత్తానికి 10 లైన్లే రాస్తాడు. దిద్దానికి అర్థమవుతుంది, అమ్మ వీడేదో ట్రిక్ ఫాలో అయ్యిండు, ఎక్కువ పేజీలు కనబడాలి, ఎక్కువ పేజీలు ఉంటే ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పేసి కొంతమంది అపోహతోటి ఒక పేజీకి ఏం చేస్తారంటే ఇటు ఇంత దాకా బార్డర్ కొడతాడు, ఇటు ఇంత దాకా బార్డర్ కొడతాడు, ఇక్కడ దాకా బార్డర్ కొడతాడు, ఈడ బార్డర్, ఇంకా మిగిలింది ఇదే. ఈ దాంట్లో ఒక 8వ 9వ గీతలకి రాస్తాడు, లైన్లు రాస్తాడు. ఆ తర్వాత అడిషనల్ తీసుకుంటాడు. అర్థం కదా? సో కాబట్టి మరీ దగ్గరికి రాయొద్దు. అలా అని మరీ పేజీకి 30 లైన్లు కూడా రాయొద్దు. దగ్గర ఇరికిచ్చి రాయాల్సిన అవసరం లేదు. అలా అని మరీ దూరంగా యావరేజ్గా ఎన్ని వస్తాయిరా? 18 to 20 చాలు. ఓకేనా? మీరు రేపు ఫ్రీ ఫైర్ రాసినప్పుడు మీరు ఒకసారి లెక్క పెట్టుకుని చూడండి. మీరు యాన్యువల్ ఎగ్జామ్లో లెక్క పెట్టుకుంటూ కూర్చోకరి, టైం వేస్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది రేపు ఫ్రీ ఫైనల్లో నేను ఒక పేజీకి ఎన్ని గీతలు ఎన్ని లైన్లు రాసిన. ఓకేనా? రైట్. ఆ విధంగా. ఇంకొకటి సాధారణంగా మీరు చేసే ఇంకొక తప్పు ఏంటంటే, నేను గతంలో గమనించిన, ఎస్ఏ1లో కూడా గమనించిన, పేజీలో ఒక క్వశ్చన్కి బార్డర్ ఓకే అయింది, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసిండ్రు, ఇక్కడ దాకా రాసిండ్రు అయిపోయింది, ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్ చేసిండ్రు, అవునా. సో 7th క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్ రాసిన తర్వాత ఇక్కడ వరకు రాసిన తర్వాత ఒక 4-5 లైన్లు రాసిండ్రు, ఎడిషనల్ తీసుకున్నారు. ఎడిషనల్ తీసుకున్న తర్వాత ఆ ఎడిషనల్ మీద కూడా క్వశ్చన్ నెంబరు 8 అని మళ్ళీ వేస్తారు, 7 అని మళ్ళీ వేస్తారు. వేయద్దు. కొంతమంది వేస్తుర్రు. ఎందుకంటే దిద్ద ఆయన ఏమనుకుంటాడు, ఓహో 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఈడే స్టార్ట్ అయింది అనుకుంటారు, కానీ వాస్తవానికి ఏడే స్టార్ట్ అయింది కదా. ఒకసారి క్వశ్చన్ నెంబర్ వేసావు కదా, దీని కంటిన్యూషన్ ఈడ ఉంటుంది, మళ్ళీ ఈడ క్వశ్చన్ నెంబర్ వేయద్దు. మీరు వేస్తే ఏమవుతుంది, ఈ నుంచే రాసిన అనుకుంటారు, ఈ నుంచే కంటిన్యూ స్టార్ట్ అయింది అనుకుంటారు, ఈడనే స్టార్ట్ అయింది అనుకుంటారు. చేసిండ్రు, మొన్న కొంతమంది చేసిండ్రు. అట్లా ఎట్టి పరిస్థితులు కాదు. ఓకేనా? ఎందుకంటే దీని తర్వాత అదే పేజ్ ఉంటుంది కదా, కంటిన్యూషన్ అదే కడతారు కదా మీరు. సో కాబట్టి ఎగ్జామ్ దిద్దేట వాళ్ళు ఓహో 7వ క్వశ్చన్కి ఆన్సర్ రైట్, పక్కన చూస్తారు రైట్, 8కు రైట్, దాన్ని కరెక్షన్ చేసుకుంటూ పోతారు. అంతేగాని ఒక క్వశ్చన్కి ఆన్సరు 2 పేజీలలో ఉన్నప్పుడు 2 పేజీలలో కూడా క్వశ్చన్ నెంబరు వేయొద్దు. సో ఆ విధంగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబరు ఒక్కడేస్తాము, ఆ ఆన్సర్ కంటిన్యూషన్ ఇంకొక పేజీలో ఉన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని తర్వాత ఆ పేజీని మనం అటాచ్ చేస్తాం కాబట్టి. తర్వాత ఒక క్వశ్చన్కి ఆన్సరు చివరిలో అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది, కొద్దిగా ప్లేస్ మిగిలింది, అక్కడ ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్ చేయొద్దు. ఆ కొద్ది ప్లేస్ వదిలేయండి, ఏం కాదు, 1-2 లైన్లు పడుతుంది అంతే అన్నప్పుడు అక్కడ ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ స్టార్ట్ చేయగాకరి, ఆ ప్లేస్ వదిలేసి కొత్త పేజీలో మళ్ళీ పక్క పేజీలో కొత్తగా ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఓకేనా? అంటే క్వశ్చన్ చివరిలో ఆన్సర్ స్టార్ట్ చేయగాకరి, కొత్త ఆన్సర్ని ఒక 2 లైన్లే రాయడానికి ప్లేస్ మాత్రమే ఉంది, అక్కడ మీరు స్టార్ట్ చేయగాకరి, అది వదిలేసి వేరే పేజీలో వేరే క్వశ్చన్కి ఆన్సర్ని స్టార్ట్ చేయండి. ఇక రెండోది, ఇంకొకటి, మనము ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసినాం రాసిన తర్వాత అది కొద్దిగా తప్పైంది. తప్పైనప్పుడు ఇక్కడ దాకా రాసినాము,
తప్పైనప్పుడు ఏం చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ని కొట్టేసేటప్పుడు గజిబిజిగా ఇట్లా 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 మొత్తం కొట్టేస్తారు. అట్లా కొట్టే కదా, జస్ట్ ఒకటి క్రాస్గా ఒకటి ఇట్లా పెట్టి రాంగ్ అని ఒకసారి రాయండి అంతే. గజిబిజిగా చెత్తగా కొట్టే కాదు, జస్ట్ ఇలా ఒకసారి ఇంటూలాగా వేసేసి రాంగ్ అని రాయండి. సో దాన్ని వాల్యూ చేయరు, దాన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసిన దానికి కరెక్షన్ చేయరు. ఓకేనా, రైట్. ఇంకొకటి ఏంటంటే మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి చూసినరా, 6 క్వశ్చన్లు ఉంటాయి. 6 క్వశ్చన్లకి ఆన్సర్ వీలైనంత వరకు అవన్నీ ఒకే పేజీలో వచ్చేటట్టు చూసుకోరు. ఏది ఒక వాక్యంలోనే సమాధానం రాస్తా చూసినారు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, 1 లేదా 2 వాక్యాలలోనే జవాబులు అయిపోతుంటాయి ఫస్ట్ సెక్షన్లో ఉంటుంది. సో అందులో వీలైనంత వరకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అన్నీ ఒకే దగ్గర రాయడానికి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత మనకి హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే బిట్ పేపర్ ఇస్తారు. చివరి హాఫ్ అన్ అవర్లో బిట్ పేపర్ పార్ట్ బి అంటారు దాన్ని. ఇదంతా పార్ట్ ఏ, క్వశ్చన్ పేపర్ ఏమో పార్ట్ ఏ తెలుసు కదా, ఎగ్జామ్లో పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏ అనేది మనకి ఫస్ట్ ఇస్తారు, అందులోనే క్వశ్చన్స్ సెక్షన్ వైజ్గా అవునా ఉంటాయి. ఆ తర్వాత పార్ట్ బి అనేది మనకి ఎగ్జామ్కి అయిపోయడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఇస్తారు. ఈసారి పార్ట్ బిలో మీకు 20 బిట్స్ ఉంటాయి. సో కాబట్టి ఆ బిట్ పేపర్ చేసేటప్పుడు ఏంటంటే బిట్ పేపర్ రాగానే మనకి దాని మీద మనం ఏం రాయొద్దు. మళ్ళీ మనకు ఒకటి చెప్తున్నా, ఆన్సర్ పేపర్లో ఎక్కడ కూడా హాల్ టికెట్ నెంబరు మన పేరు ఇలాంటివి రాయొద్దు. బిట్ పేపర్ మీద కూడా ఏంటంటే మెయిన్ ఆన్సర్ షీట్ నెంబరే అండి. మెయిన్ ఆన్సర్ షీట్ నెంబరే మనం ఎక్కడ రాసినా మెయిన్ ఆన్సర్ షీట్ నెంబరే రాస్తాం. మెయిన్ ఆన్సర్ షీట్ నెంబరే ఉంటుంది. ఆ మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ రాసేసి బిట్ పేపర్లో మనకు తెలుసు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి కదా, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఒక క్వశ్చన్కి ఇచ్చి కింద 4 ఆన్సర్లు ఇస్తారు. సరైన సమాధానాన్ని ఎంచుకొని మనము పక్కన బ్రాకెట్లో ABCD, మీకు క్యాపిటల్ ABCD అని ఇచ్చిననుకో మనం క్యాపిటల్ ABCD రాయాలి. ఆడ మనం ఏం చేస్తాడు, క్యాపిటల్ ఇస్తాడు, మనం స్మాల్ లెటర్ పెట్టద్దు. కొంతమంది ఆ తప్పు చేస్తుంటుంటారు. ఓకేనా, ఆడ క్యాపిటల్ ABCD ఇస్తే క్యాపిటల్ ABCDలే మనం పెట్టాలి. కరెక్ట్ ఆన్సరు డి అనుకో, మనము క్యాపిటల్ డీనే పెట్టాలి, ఈడీ పెట్టద్దు. ఓకేనా, కొంతమంది ఆ మిస్టేక్ కూడా చేస్తుంటారు. ఎందుకంటే మేము పేపర్ దిద్దేటప్పుడు గమనించినాం కాబట్టి చెప్తున్నా. రెండోది, వీలైనంత వరకు బిట్ పేపర్లో సమాధానాన్ని కొట్టివేయగాకరి. సరైన సమాధానాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే దాన్ని పెట్టండి, ఆ ఆన్సర్ని పెట్టండి. ఒకవేళ పొరపాటున తర్వాత మీరు రాసిన తర్వాత ఆన్సర్ ఇది కాదు, డి కాదు, బి అనిపించింది, డి రాసిండ్రు, డి కాదు బి అనిపించింది, దాన్నే దిద్ది ఇటు పెడుతుంటారు. ఆ దిద్దానికి అది బీనో డీనో అర్థం కాదు. ఒకవేళ మీరు 1-2 జవాబులు మార్చాల్సి వస్తే పూర్తిగా కొట్టేసి పక్కన ఇక్కడ డి రాసిండ్రు పూర్తిగా కొట్టేసి బి అని చక్కగా పెట్టండి, క్లియర్గా పెట్టండి. దాని మీదనే దిద్ది రాయడానికి ప్రయత్నించకండి. ఇంకోటి ఏంటంటే అసలు ముందే నిర్ధారించుకునే వీలైనంత వరకు కొట్టివేతలు రాకుండా రాయండి. తప్పనిసరి పరిస్థితి అయితే హఠాత్తుగా మీకు అరే ఇది కాదు ఇది ఆన్సరు అని మీరు నిర్ధారించుకున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి పక్కన కరెక్ట్ ఆన్సర్ రాయండి. అంతేగా దానినే మార్చడానికి ప్రయత్నించకండి. ఏని బీ చేయటము, ఏ రాస్తారు తర్వాత దాన్ని బీ చేయడానికి ఇట్లా అంటారు, ఆ చివరికి అది ఏనో బీనో డీనో అర్థం కాదు. సో ఆ విధంగా చేయడానికి ప్రయత్నించకండి. తప్పనిసరి అయితే పక్కన కరెక్ట్ దాన్ని కొట్టేయకుండా ఏ రాసిండ్రు పక్కన ఏ కాదు బి అని పెట్టిననుకో, ఏనా బీనా మొత్తంగా రాంగ్ అవుతుంది. సో ఆ నిబంధన కూడా మీరు పాటించి అక్షరాలు కూడా ఒకదానికొకటి ఆనుకొని కాకుండా చక్కగా నీట్గా రాయండి. తర్వాత మనము సమాధానం తప్పైతే ఖచ్చితంగా క్రాస్ మార్క్ చేసేసి చేయాలి. ఇంకోటి ఏం చేస్తారంటే కొంతమంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని చెత్తరాతలు రాస్తుంటారు. చెత్తరాతలు అంటే ఏంటంటే ప్రార్థించుకుంటూ సార్ ఎట్లయినా నన్ను పాస్ చేయండి, నాకు బాగా కొంతమంది గతంలో రాసేది, ఇప్పుడు మీరు రాదు కానీ ఎట్లయినా నన్ను పాస్ చేయగలరు దయచేసి, ఆ తర్వాత మాకు ఇంటికాడ ఈ ఇబ్బందులు ఉండటం వల్ల నేను చదవలేకపోయినా కానీ అందుకని ఏదో ఒకటి రాస్తుంటుంటారు కొంతమంది. లాస్ట్కి పొరపాటు కూడా అలాంటి రాయొద్దు. కొంతమంది ఏంటంటే దేవుడి మీద నమ్మకంతో ఓం సాయి రామ లేకపోతే నమ శివాయ కూడా రాస్తుంటారు, అది కూడా రాయొద్దు. మీ నమ్మకాలు మీ మనసులో ఉంచుకోండి, కానీ పేపర్ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి అరే గతంలో అట్లా జరిగినాయిరా, అందుకే నేను చెప్తున్నా. కొంతమంది నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయి, అది మన మనసు వరకే ఉండాలి తప్పితే పేపర్ మీద కనబడొద్దు.
ఎగ్జామ్ దిద్దేటట్టు వాళ్ళని ప్రార్థించుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, అందుకే నేను చదవలేకపోయినా, కాబట్టి ఎట్టైనా నా మీద దయ ఉంచి నన్ను పాస్ చేయగలరు అని చెప్పేసి కొంతమంది రాస్తుంటుంటారు. అది కూడా రాయదు. ఖచ్చితంగా అది రాస్తే మాత్రం వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని మీ మీద చాలా చిన్న చూపు ఉంటుంది, అవునా? కాబట్టి అలాంటి వాటిని పరిగణలోకి తీసుకురాళ్ళు. ఎగ్జామ్ పేపర్ దిద్దేటోళ్ళు వీటన్నిటిని చాలా చీప్ ట్రిక్స్ అనుకుంటారు, వాటిని చీప్ ట్రిక్స్ అంతే. సో కాబట్టి అలాంటివి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఎగ్జామ్ మొత్తం రాసినాం అనుకుంటారు, అయిపోయింది ఎగ్జామ్ రాసిన తర్వాత టైం ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, హాఫ్ అన్ అవరో 15 మినిట్స్ టైం ఉంది. అమ్మాయి ఒకసారి పేపర్ మొత్తం చూసుకోండి, ఒకసారి ఎక్కడైనా ఏమైనా తప్పులు పోయినాయా, అన్ని ఆన్సర్లకి క్వశ్చన్ నెంబర్ రాసినవా లేదా. క్వశ్చన్ నెంబర్ రాయకుండా మొన్న SA1లో చాలామంది అట్లా రాసిండ్రు. క్వశ్చన్ నెంబర్ రాయకుండా మీరు ఆన్సర్ అంత పర్ఫెక్ట్గా రాసినా మీకు మార్కులు ఇవ్వబడవు. క్వశ్చన్ నెంబర్ లేదే, దాని అడ్రస్ లేదే అయిపోతుంది, అది అంతే, దాని గల్లత అయిపోతుంది అంతే, మీరు ఎంత మంచిగా రాసినా. సో కాబట్టి అన్ని సమాధానాలకు క్వశ్చన్ నెంబరు రాసినవా లేదా చూసుకోండి. ఆ తర్వాత ఏమన్నా ఇంకా టైం ఉంటే ఒకసారి చదువుకోండి. వాటన్నిటిని చదువుతున్నప్పుడు మీకు మిస్టేక్స్ దొరుకుతాయి ఖచ్చితంగా, స్పెల్లింగ్ మిస్టేకో లేకపోతే ఒక వాక్యం తప్పు రాయటమో ఏదో ఉంటుంది, వాటిని సరి చేసుకోవడానికి మీరు ప్రయత్నించగాని ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి పేపరు మొత్తం పెట్టేసి ప్యాడ్ దాన్ని వెనక్కి తిప్పేసి కూర్చుంటారుగా. నేను చూసాను, నేను అట్లా, అవునా? పేపర్ తిప్పేసి టైం పాస్ చేస్తుంటారు, అటు ఇటు చూస్తుంటుంటారు, అందరు రాసినా లేదండి. ఎందుకు? అది చాలా వాల్యుబుల్ టైం కదా. కాబట్టి ఒకసారి సరి చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడ తప్పు రాసినాం, ఏం రాసినాం అని మొత్తం చూసుకోవచ్చు. ఆ విధంగా దాన్ని సరి చేసుకున్నట్లయితే మనకు దొరుకుతాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎగ్జామ్ రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో పక్కా వాళ్ళతోటి మీరు మాట్లాడొద్దు. అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు స్ట్రిక్ట్గా ఉంటారు. దాంతోపాటు స్క్వాడ్స్ మనకు చెప్పకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అని వస్తారు. సో వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ అనుమానం వచ్చిన వాళ్ళ దగ్గరికి అందరికి లేపి చెక్ చేస్తారు కూడా వాళ్ళు. మీ అవసరమైతే ఇది ఉంటుంది చూస్తున్నారు, కంబాక్స్ కూడా మొత్తం అన్ని తీసి ఏమైనా చిట్టీలు చూస్తారు. ఇంకోటి పక్కలతో మాట్లాడుతున్నప్పుడు చూసిననుకో ఎవరైనా వచ్చి ఇన్విజిలేటర్ కానీ లేదా సూపరింటెండెంట్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ వచ్చి చూసినట్టయితే మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టే అధికారం వాళ్ళకు ఉంటుంది. పక్కలతో ఈ పరిస్థితుల్లో మాట్లాడొద్దు. కొంతమంది చిట్టీలు తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, స్క్వాడ్స్ వస్తుందని చెప్పేసి దాన్ని మనిషి మీ మీదకి ఇసిరేసే అవకాశం ఉంటుంది, మీ పక్కలకు వేసే అవకాశం ఉంటుంది. అది కూడా మీ చుట్టుపక్కల కూడా మీరు గమనించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిట్టీలు తీసుకుపోవటం కానీ, పక్కలతోటి మాట్లాడటం కానీ, క్లాస్ రూమ్లో అనుచితంగా ప్రవర్తించడం కానీ, ఇన్విజిలేటర్ గౌరవించుకుంటూ చక్కగా మీ పని మీరు చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ రఫ్గా మాట్లాడుతూ చేసినట్టయితే ఇన్విజిలేటర్కి అన్ని అధికారాలు ఉన్నాయి, మిమ్మల్ని క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపే అధికారం ఉంటుంది. అర్థమైందా? మీ బిహేవియర్ కూడా నైస్ బిహేవియర్ ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మాత్రం ఇన్విజిలేటర్కి సర్వ హక్కులు ఉంటాయి. అదేవిధంగా మీరు ప్రశాంతంగా, ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోండి, మాట్లాడుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కదా. సో మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేసే అధికారం మీకు లేదు. సో కాబట్టి ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు, మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతాడు, పేపర్ తీసుకొని బయట నిలబెట్టమంటాడు. అందుకని అలాంటి అనుచిత ప్రవర్తనలు చేయకండి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మాట్లాడకండి, చిట్టీలు తీసుకుపోకండి, మీ పని మీరు చక్కగా చేసుకోండి. ఆ తర్వాత మనము అంతా అయిపోయిన తర్వాత మనం ట్యాగ్ చేస్తాం కదా దారంతో. ట్యాగ్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ ఆన్సర్ షీట్ ఉంటుంది, మెయిన్ ఆన్సర్ షీట్కి ముందే OMR షీట్ ఉంటుంది కదా. OMR షీట్ ఉంటుంది, మెయిన్ ఆన్సర్ షీట్ దానికి మెయిన్ ఆన్సర్ షీట్ ఉంటుంది. దాని బట్టి అడిషనల్ 1, అడిషనల్ 2 దాని కింద, అడిషనల్ 3 దాని కింద. ఆ తర్వాత ఒకవేళ సోషల్ ఎగ్జామ్ అనుకోండి, మ్యాప్. ఆ తర్వాత లాస్ట్కి బిట్ పేపర్ పెట్టాలి, పార్ట్ బి లాస్ట్కి పెట్టాలి. పెట్టేసి ఒకసారి చూసుకొని ట్యాగ్ దారం కట్టాలి. దారం కట్టేటప్పుడు ఏంటిది, ఇంతకుముందు ఏం చెప్పింది, దారం కట్టేటప్పుడు OMR షీట్కి హోల్ చేయొద్దు, OMR షీట్కి హోల్ చేయొద్దు. ఆ హోల్ పెట్టకుండా మిగతా వాటికి హోల్ పెట్టేసి చక్కగా మరీ ఆ దారాన్ని కట్టినప్పుడు మరీ దగ్గర కట్టద్దు. దగ్గర కడితే ఏమైంది చెప్పినా, ఇప్పుడు ఇట్లా పేపర్లు ఉన్నాయి, పేపర్లు అన్నీ ఉన్నాయి, మరీ దగ్గర కట్టాం అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఇది ఇలా రాదు, కొద్దిగా ఆన్సర్ బయట అవకాశం ఉంది. కొంచెము ట్యాగ్ చేసేటప్పుడు కొద్ది గ్యాప్ ఉంచండి. ఆ దారాన్ని ముళ్ళేస్తారు కదా, ఫస్ట్ ముడి వేసే ముందు ఈ పేపర్కి ఆ ముడికి కొంచెం గ్యాప్ ఉంచండి, కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం గ్యాప్ ఉండండి. ఎందుకు, ఇట్లా తీసినప్పుడు చక్కగా రావడానికి. సో ఆ విధంగా దారం ట్యాగ్ చేసిన తర్వాత లాస్ట్కి మనం చేసిన పని ఏంది,
చెక్ చేసుకుంటావు. తర్వాత చూసుకుంటావు. సిగ్నేచర్ కూడా మనం ఆల్రెడీ సిగ్నేచర్ ముందే పెడతాం. ఓఎంఆర్ షీట్. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ ఎడిషనల్స్ అటాచ్డ్ అది రాయాలి. అది రాయకపోతే ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఎన్నిసార్లు రాయాలి తెలుసా? 2 times. పార్ట్ 1లో, పార్ట్ 2లో, తర్వాత మెయిన్ ఆన్సర్ షీట్ మీద కూడా రాయాలి. మూడు చోట్ల వేయాలి. బాగా గుర్తుంచుకోండి. ఓఎంఆర్ షీట్లో పార్ట్ 1లో, పార్ట్ 2లో, తర్వాత మెయిన్ ఆన్సర్ షీట్ మీద కూడా ఈ నెంబర్ ఆఫ్ అడిషనల్స్ అటాచ్డ్ అని ఉంటుంది. దాని మీద కూడా 3 చోట్ల మీరు 4 అడిషనల్ తీసుకున్నాను అనుకోండి, 0, 4 పార్ట్ 1లో, 0, 4 పార్ట్ 2లో, తర్వాత మెయిన్ ఆన్సర్ షీట్ మీద కూడా ఎన్ని అడిషనల్ తీసుకున్నావు అన్ని 4 వేయాలి. వేసిన తర్వాత చక్కగా ఇన్విజిలేటర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి. అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక బయటకు వస్తావు. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు సార్, అయ్యి దానికి ఆన్సర్ రాసినవా, ఈ ఆన్సర్ రాసినవా, ఇది కాదు, ఇది అరే షట్. చాలామంది కంగారుగా హడావుడిగా ఈ బిట్కి ఏం పెట్టావు, బి పెట్టావా, సి పెట్టావా, దానికి ఏం రాసినావు, దీనికి ఏం రాసినావు అని చెప్పేసి పోస్ట్ మార్టం చేయగాకరి. ఎందుకంటే అది తప్పు, ఇది రైట్. ఎందుకంటే చెప్పినా, ఒకవేళ మనం రాసింది ఏదో ఒక బిట్టో లేకపోతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ తప్పైంది అనిపిస్తే ఆ రోజు మొత్తం మన మైండ్లో అదే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే ఇదే గుర్తొస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ మిత్రులతోటి దానికి ఏ ఆన్సర్ రాసినవు, ఆ బిట్కి ఏ పెట్టివా, బి పెట్టివా, సి పెట్టివా, ఇది డిస్కషన్ చేయగాకండి. ఇంటికి పోయిన తర్వాత కూడా అరే శ్రవణ్, ఇంటికి పోయిన తర్వాత కూడా దీనికి ఆన్సర్ ఏంది, ఇదా అదా అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో మీరు చూడగాకరి, ఎట్టి పరిస్థితులు చూడగాకరి. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా భోజనం చేయండి. ఒక 1 hour పడుకోండి. వెంబడి తీయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా. ఎందుకంటే 3.5 గంటల పాటు కూర్చొని మీరు ఆన్సర్ రాసినారు, మీ మెదడుకు పని పెట్టినారు, మీ ఫిజికల్గా వర్క్ ఒక రకంగా ఫిజికల్ కూడా బాడీ కూర్చున్నారు. కాబట్టి ఒక 1 hour హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, పడుకోండి. మీరు చక్కగా పడుకుంటే ఆ తర్వాత మైండ్ చురుకుగా పనిచేస్తుంది విశ్రాంతి తీసుకున్న తర్వాత. సో మీరు ఏం చేస్తారు పైన, ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి ఒక గంటన్నర పడుకోండి. 3:30 లేదా 4 గంటలకు 3:30కి లేచి నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అంటే మనం అంతకుముందు చాలా చదివినాం కాబట్టి రివిజనే ఇంపార్టెంట్ అని చూసుకుంటూ. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సంవత్సరం చదువు మొత్తం ఒకరోజు చదవలేం కదా. ఇప్పుడు చేసేదంతా ఏంటిది, రివిజన్. సో కాబట్టి 4 o'clock అట్ట చేసుకొని లేచి మళ్ళీ రివిజన్ చదువుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 9:30 కల్లా క్లోజ్ చేసేసేయండి. తినండి. 10 లోపు మళ్ళీ మీరు నిద్రకు ఉపక్రమించండి. నిద్రకి పోండి. రెస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. నిద్ర అనేది కూడా చాలా ముఖ్యమైనది. 7 నుంచి 8 గంటలకు పడుకోవాల్సిందే. మళ్ళీ తెల్లారు లేవగానే ఇప్పుడు నేను చెప్పిందంతా మళ్ళీ ప్రతిరోజు పాటించాలి. ఎర్లీగా లేవటం అంటే ఎర్లీ అంటే ఏంది, 5 కల్లా లేవటం, ఒక 1.5 hour చదువుకోవటం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాష్రూమ్కి పోవాల్సిందే రోజు. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ మనకి ఇబ్బంది పడవద్దు, అవునా. సో కాబట్టి కాలకృత్యాలు తీర్చుకోవాలి. అవునమ్మా, అది కూడా చాలా ఇంపార్టెంటే తల్లి, అవునా. సో దాని గురించి నవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది. కాబట్టి కాలకృత్యాలు తీసుకున్న తర్వాత మంచిగా చక్కగా స్నానం చేసి మళ్ళీ కంఫర్ట్గా ఉండేటట్టు ఉతికిన బట్టలు వేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఇదన్నీ మళ్ళీ ప్రతిరోజు పోయేటప్పుడు హాల్ టికెట్ ఉందా, పెన్ను, పెన్సిల్, స్కేల్ ఇవన్నీ ఉన్నాయా చూసుకోవటం, టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకునేలాగా ప్రిపేర్ చేసుకోవటం, ఇవన్నీ చేయాలి. సో ఎవ్రీ డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం రాసినటువంటి ఆన్సర్లు రాంగా రైటా చెక్ చేసుకోవద్దు. ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెక్ చేసుకోండి. తెలుగు నేను ఎట్లా రాసినా, దేనికి ఏమి రాసినా, ఎన్ని మార్కులు వస్తాయి, ఒక ప్రిడిక్షన్, ఒక అంచనాకు రండి. నాకు తెలుగులో ఇన్ని రావచ్చు, ఇగో వీటికి కరెక్ట్ ఆన్సర్ రాసిన, బిట్ పేపర్లో కూడా నేను ఇన్ని రాసిన, నాకు రావచ్చు. అప్పుడు మీరు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వాటిని రివ్యూ చేసుకోండి. ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ ఎమ్మటే ఇంటికి పోయి రివ్యూ చేసుకోవడం, చెక్ చేసుకోవడం చేయగాకురి. దానివల్ల ఏంటంటే తప్పు రాసినాం అని మనకు తెలిస్తే ఆ రోజంతా మైండ్లో అదే మనకి రిపీట్ అవుతుంటుంది. బాధపడతాం, ఆందోళన పడతాం. అది నెక్స్ట్ ఎగ్జామ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విధమైనటువంటి మెలకువలు పాటిస్తూ చక్కగా ఎగ్జామ్ రాస్తూ, ముఖ్యంగా రైటింగ్ చాలా ఇంపార్టెంట్. రైటింగు తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబరు వాటిని రాయటము, ఇవన్నీ కూడా మెలకువలు పాటిస్తూ మీరు చక్కగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి. రేపు 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా దాదాపు ఇట్లా ఉంటుంది. సో కాబట్టి మీరు యాన్యువల్ ఎగ్జామ్ అని చెప్పేసి ఏదో కంగారు పడొద్దు, ఆందోళన పడొద్దు. అది ముఖ్యమైనది. చాలా టెన్షన్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది మన మీద, ఆందోళన చెందడం అనేది. హ్యాపీగా పోయి రాయండి. సంవత్సరం మొత్తం చదివినటువంటి చదువు మీరు ఈ 5-6 రోజులు, 6 రోజులు 7 రోజుల పాటు చక్కగా ప్రజెంటేషన్ చేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది.
ఫలితం రావాలంటే ఇలాంటి కొన్ని మెళుకువలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్థమైందా? రైట్, ఓకే, రైట్. ఏంటి డౌట్ చెప్పు రాజేష్. ఎగ్జామ్ జరిగే సమయంలో అనారోగ్యము ఏమైనా ఫీవర్ ఇస్తే తప్పనిసరి పరిస్థితి అయితే ఎగ్జామ్కి మీరు ఆబ్సెంట్ అయితే మీరు ఎగ్జామ్ మిస్ అయినట్టు లెక్క. ఆ తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకోవటమే తప్పితే మీ ఒక్కరి గురించి మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు. కాబట్టి అలాంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అందుకే చెప్తున్నా, మీరు ఆయిల్ ఫుడ్ తినొద్దు, ఎక్కువసేపు నిద్ర కాయొద్దు, రాత్రి నైట్ అవుట్ చేస్తుంటారు కొంతమంది బాగా చదవాలని. అదే అనారోగ్యానికి దారితీసేటటువంటి పరిస్థితులు. సో కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం వస్తే మీరు ఆబ్సెంట్ కావటమే తప్ప వేరే మార్గం లేదు. మాకు ఒకవేళ సాయంత్రం పోతాను సార్, నేను ఒక 2 గంటలు లేటుకు పోతాను, నాకు ఎగ్జామ్ పెడతారా అంటే అది పెట్టేటటువంటి అవకాశం లేదు. ఆ టైం ప్రకారమే మీ ఒక్కరికి తెల్లారి మళ్ళీ ఎగ్జామ్ పెడతారంటే మామూలుగా మన స్కూల్ ఎగ్జామ్ అయితే ఎవరైనా రాలేని పరిస్థితుల్లో అయితే ఎస్ఏ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సర్లే అని చెప్పేసి అది మానవతా దృక్పథంతో అది పరిగణ తీసుకొని ఒక్కొక్కసారి ఎవరైనా స్కూల్ టీచర్స్ సరే మళ్ళీ ఎగ్జామ్ రాయరా బాబా అనొచ్చు. కానీ అది యాన్యువల్ ఎగ్జామ్, అలాంటి అవకాశం లేదు. ఇంకేమైనా డౌట్? అందుకే ఆరోగ్యం మీద కూడా మనం శ్రద్ధ తీసుకోవాలనుకుంటాం. ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఇంకమ్మా మీకెవరైనా డౌట్ ఉందారా? ఇప్పుడు రాయకపోతే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఇన్స్టెంట్గా ఒక 2 నెలల తర్వాత పెడతారు తల్లి, ఒక నెల 2 నెలల తర్వాత. ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ అందాలి కదా, ఇయర్ వేస్ట్ కాకుండా. ఒకప్పుడంటే ఒకనొకప్పుడు ఎట్లుండేదంటే ఎగ్జామ్ రాయకపోయినా ఫెయిల్ అయినా మళ్ళీ 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉండేది. ఈలోపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. అలా 1 ఇయర్ వేస్ట్ కాకుండా ఉండాలని చెప్పేసి ఏంటంటే ఇన్స్టెంట్గా, అంటే రిజల్ట్ తొందరగా రాగానే వెంటనే ఒక నెల రోజుల్లో, నెల 15 రోజుల్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అయితే మళ్ళీ ఇంటర్మీడియట్ అద్దుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ మెమో ఉంటుంది చూసినారు, మీకు ఇచ్చే మెమో అంటే మెమొరాండం ఆఫ్ మార్క్స్, అవునా? సో అది మార్క్స్ మెమొరాండం, అది ఏంటంటే సప్లిమెంటరీ అని రాసిస్తుంది. అంటే ఏంది, ఫెయిల్ కావడం వల్లనో లేకపోతే ఎగ్జామ్ రాయకపోవడం వల్లనో మీరు రెగ్యులర్గా పాస్ కాలే, సప్లిమెంటరీ పాస్ అయిందని వస్తుంది. అది మనకు ఒక మచ్చ, అది మచ్చే, అది ఖచ్చితంగా దాని మీద రాస్తుంది. ఏంది, ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అయ్యిండు అని. ఇది అనారోగ్యం అని వాళ్ళకి తెలియదు కదా మిగతా వాళ్ళకి. మనం అనారోగ్యం వల్ల ఎగ్జామ్ రాయకపోయినా సప్లిమెంటరీ రాయాల్సిందే, సప్లిమెంటరీ మెమోనే వస్తుంది. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకా డౌట్ వస్తే చెప్పండి. లేదు, ఒక ఎగ్జామ్ మిస్ అయితే ఆ ఎగ్జామే రాయాల్సి వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఫిజిక్స్ బయాలజీ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్. ఈ సంవత్సరం అంటే కరోనా వల్ల ఒకే రోజు ఆ ఎగ్జామ్ని విడివిడిగా పెడుతున్నారు. ఒకవేళ ఫిజిక్స్ ఫెయిల్ అయినా 2 రాయాల్సిందే. ఏది ఫెయిల్ అయినా మీకు తెలియదు, ఎందుకంటే ఎగ్జామ్లో ఒకే మెమోలో మనకి సైన్స్ అని వస్తుంది, అది ఫిజికల్ సైన్స్ ఫెయిల్ అయినవో బయాలజికల్ సైన్స్ ఫెయిల్ అయినో తెలియదు. కాబట్టి ఆ 2 రాయాల్సిందే. ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆ ఎగ్జామ్ మాత్రమే. ఫెయిల్ గురించి మీరు ఆలోచించకాకరి, ఫెయిల్ కావద్దు 80%. మనకి మంచి మార్క్స్ రావాలి, మంచి గ్రేడ్ పాయింట్ రావాలని ఆలోచించాలి, కానీ ఫెయిల్. ఒకవేళ పొరపాటున ఒక ఎగ్జామ్ మిస్ అయితే అంటే అనారోగ్యం వల్లనో ఇంతకుముందు చెప్పినట్టు. అందుకే నేను చెప్పినట్టు బాబు, ఒకసారి ఒక విద్యార్థి బైక్ మీద ఎగ్జామ్కి వస్తూ ఫాస్ట్గా వస్తూ పడిపోయిండు, యాక్సిడెంట్ అయింది, ఎగ్జామ్ మిస్ అయిపోయిండు. తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అదిగో ఎందుకే నేను ముందు చెప్పింది ఏంటంటే మీరు సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ రాగాకరి, అది నేరము, మంచిది కూడా కాదు. ఓకేనా? రైట్. ఇంకేమైనా డౌట్? మీరు అవసరమైతే అమ్మా, సమ్మర్ కాబట్టి, అందులో ఈ సంవత్సరం సివియర్ సమ్మర్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఒక బాటిల్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా మీకు వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. బట్ ఒకవేళ ఆ నీళ్ళు ఎట్టుంటాయో ఏందో అని మీకు డౌట్ వచ్చినప్పుడు కొత్త కుండలు పెడుతుంటారు. కొత్త కుండలు పెట్టినప్పుడు, కొండలు కొని అందులో పెట్టినప్పుడు, కొత్త కుండలో నీరు తాగినప్పుడు ఒకసారి గొంతు మనకి సర్దిలాగా చేస్తుంటుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలంటే 1 లీటర్ బాటిల్ లోపలికి అలో చేస్తారు. వాటర్ బాటిల్ తీసుకుపోతా అంటే ఓకే, ఏం కాదు. వాటర్ బాటిల్ మీరు లోపల తీసుకెళ్ళి, మీకు బాగా సమ్మర్ కాబట్టి మీరు వాటర్ తాగితే ఏం కాదు కాబట్టి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళచ్చు, అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఏం లేవా? ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్.